నమస్తే. వెల్కమ్ టు యూహెచ్వి టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్‌లో నాతో పాటు ఉన్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు. పుట్ట మహేష్ గారి గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఏలూరు గడ్డ మీదున్న ప్రతి బిడ్డకు తెలుసు. సో పోటీ ఎలా ఉండబోతోంది? వార్ వన్ సైడే ఉంటుంది. అంటే ఏంటి అంత నమ్మకం, అంత ధీమా? ఈయన చేసిన పాపాలే మాకు అదృష్టంగా వస్తాయండి. నేను మీ బిడ్డగా ఏం చేశాను, 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి చూసే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు కదా. జనాలు అనేది అదే అండి, ఎక్కడుంది అభివృద్ధి చూపి అని అడుగుతున్నారండి. కానీ ఆయన చెప్పడం ఏంటంటే నన్ను ఓడించడానికి అటువైపు శక్తులన్నీ ఏకమై. రామాయణంలో చూస్తే ఒక రాముడే కాకుండా ఆంజనేయుడు స్వామి అయినా కానివ్వండి, లక్ష్మణుడు అయినా కానీ అందరు కలిసి ఒక రాక్షసుని చంపాడు. ఇవాళ ఈ రాక్షసు ఆ అప్పుల రాష్ట్రం నుంచి మళ్ళీ రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా గట్టెక్కగలుగుతారు? డివిజన్ అయినప్పుడే భయపడలేదండి, ఇప్పుడు ఈ అప్పుల కోసం భయపడతామా అండి? ఈ రాష్ట్రాన్ని నడిపించే గల కెపాసిటీ ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఎంపీ టికెట్ రాకముందు మీరు పోలవరంకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి? ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఆ ప్రాజెక్ట్కి ఇంకొక ఇటుక కూడా వేయలేదండి. ఏలూరు ప్రజలందరికి కూడా నేను హామీ చెప్తున్నా, ఈసారి మేము వచ్చిన దక్షమే మా కళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మీరు రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు అని? ఒకటి ఏంటంటే అండి, ఒకటి ఫార్మర్స్ బాగుండాలి, ఒకటి ఇండస్ట్రియలిస్ట్ బాగుండాలి, వీళ్ళిద్దరితో పాటు ఈవెన్ యువత కూడా బాగుండాలి. వీళ్ళ ముగ్గురు కలిస్తేనే మన రాష్ట్రం అనేది బాగుపడుతుంది. నాకు ఏం కావాలో, నా కాన్స్టిట్యున్సీకి ఏమేమి రావాలో కొట్లాడి తీసుకొని వస్తాయి. ఈసారి షో సింగిల్ సైడ్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చెప్పిన సమస్య నేను తీరుస్తే ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతాయండి. సో మేజర్గా అయి చేయొచ్చు కదా, సో అది పొలిటికల్లోనే అవుతుంది. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి, ఈసారి ఒక్కసారి నాకు అవకాశం చూడండి. యువకుడిని కాబట్టి చదువుకున్నా, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను డెవలప్ చేస్తా అని మీకు చెప్తున్నాను కాబట్టి సార్ ఆ నమ్మకం నా మీద పెట్టారు. మీరు కూడా నా మీద ఆ నమ్మకం పెట్టండి. నేను ఈసారి డెవలప్మెంట్ చేసినాకే నెక్స్ట్ టైం మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తా అంటున్నాను. నమస్తే. వెల్కమ్ టు యూహెచ్వి టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్‌లో నాతో పాటు ఉన్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు. పుట్ట మహేష్ గారి గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రవేశం గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి, మంచి పనుల గురించి, ఇవన్నీ కూడా ఏలూరు గడ్డ మీదున్న ప్రతి బిడ్డకు తెలుసు. ఏలూరు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన గురించి తెలుసు. అలాంటి వ్యక్తికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. సో ఆ అవకాశాన్ని ఆయన ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు, ఆయన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇలాంటి విషయాలని ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి మహేష్ గారు, ఎలా ఉన్నారు? నాకు తెలిసి అండి, నేను ఎంపీ అభ్యర్థి అంటే చాలా పెద్దగా ఉంటారు అది ఇది అనుకున్నాను, కానీ చాలా సింపుల్ గా ఉన్నారు, చాలా చిన్న వయసులో ఉన్నారు. అంటే మా టీడీపీ పార్టీ యంగ్స్టర్స్ ని బాగా ఇది చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ యంగ్స్టర్స్ అయితే ఇంకా కొంచెం స్పీడ్ గా పరిగెత్తి పనులు కూడా ఫాస్ట్ గా చేస్తారు కదా. ఇంకోటి ఏంటంటే యంగ్స్టర్స్ కు ఉండే ఒక అవకాశం ఏంటంటే, వాళ్ళు ఏదైనా కానీ డిసిషన్ మేకింగ్ లో ఫాస్ట్ ఉంటారు, ఏదైనా కానీ అప్రోచింగ్ ఈజీగా ఉంటుంది వాళ్ళతో. అదే ఓల్డ్ సీజన్ పొలిటీషియన్స్ తో కొంచెం ఆ స్మూత్ జనాలపై మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా అంత ఇది ఉండదు. కాబట్టి మాతో యంగ్స్టర్స్ కి అయితే బాగుంటుందని మా పార్టీ ఎంకరేజ్ చేసింది. అదే రకంగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. సీనియర్ల అనుభవాలు తీసుకొని మీలాంటి వాళ్ళని ముందు పెట్టి నడిపించాలనుకుంటున్నారు. ఈసారి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అనే కసితోనే ప్రతి
తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి ముఖ్య నాయకుల వరకు అందరూ కూడా పనిచేస్తున్నారు. సో మీరు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ప్రచారంలో ఇప్పటికే తిరుగుతున్నారు, జనాలందరినీ కలుస్తున్నారు. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఓవరాల్గా టీడీపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? మేము ప్రచారం స్టార్ట్ చేసామండి. టోటల్గా 7 కాన్స్టిట్యున్సీలు అప్పుడే ఆల్మోస్ట్ ఒక అందరినీ టచ్ చేసాం. అందరు కూడా చాలా వెల్కమింగ్ ఉన్నారు. ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళది వాళ్ళకి ఏం పనులు చేయలేదు కాబట్టి మనలతో టీడీపీ గవర్నమెంట్కి ఈసారి ఎట్లైనా టీడీపీ గవర్నమెంట్ తీసుకొని రావాలని చాలా అగ్రెసివ్ ఉన్నారు. ఓటింగ్ ఇంకా 30 రోజులు ఉందంటే వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు తొందరగా గవర్నమెంట్ పంపించేసి టీడీపీ పార్టీని తెచ్చుకుంటే ప్రతి ఒక్క ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొచ్చి రోడ్లు ఇవన్నీ ఈ పరిస్థితులు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది జనాల్లో కూడా ఉంది. అది మేము ప్రచారం చేసేటప్పుడు బాగా కనబడుతుంది కూడా. సో మీరు ఇందాక అన్నట్టు అంటే టీడీపీ చాలా యువకులకి అవకాశం కల్పిస్తోంది, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పారు. పార్టీ అవకాశం ఇవ్వటం వేరు, కానీ ఆ అవకాశం మీ దాకా రావటం వేరు. సో యంగ్స్టర్స్ అందరూ కూడా ఆడుతూ పాడుతూ తిరుగుతారు. అండ్ ఆల్రెడీ మీరు ఇండస్ట్రీస్లో వాటిలో వర్క్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది, అలా చేద్దాము అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు యువకులు. కానీ మీరు అలా కాకుండా రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి అనేది ఎందుకు వచ్చింది? అఫ్కోర్స్ మీ ఫాదరు రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి దాని ద్వారానే మీకు ఆ ఆలోచన వచ్చిందా, లేదు మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉందా, ఏం జరిగింది? లేదండి, బేసిక్గా మాకు విజయలక్ష్మి ఫౌండేషన్ అని మాది ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్తో చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. అట్లనే విలేజ్, మా సొంత విలేజ్ దత్తకు తీసుకొని టోటల్ విలేజ్ని డెవలప్ చేసాం. ఇవాళ చూస్తే చిన్న విలేజ్ అయినా కూడా సిటీలా ఉంటుంది ఇప్పుడు. సో అలాగా చాలా కార్యక్రమాలు, వాటర్ సప్లై అయినా కానివ్వండి, ఎవ్రీ సండే భోజనాలు చేయడం అయినా కానివ్వండి, అలాగే యువతకి కూడా మా కంపెనీలో చాలామందికి ఉద్యోగాలు కూడా ఇచ్చాం. చాలామందికి ఉద్యోగాలు చేస్తున్నారు యువత కూడా. అలాగే వేరే కార్యక్రమాలు చాలా వరకు చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారితో ఉండే మాకుండే పరిచయం అయినా కానివ్వండి, లోకేష్ గారితో ఉండే పరిచయం అయినా కానివ్వండి, ఆయన వాళ్ళకి నా ఐడియా తెలుసు. ఓకే, అబ్బాయి అయితే బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంది అబ్బాయికి అని ఒకరోజు పిలిచి మాట్లాడితే, పాలిటిక్స్లోకి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే ఇంట్రెస్ట్ అండి, నాకు సేవ చేయడం ఇంట్రెస్టే. అట్లా మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా వరకు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తుంటాం. ఆ రకంగా నన్ను ఐడెంటిఫై చేసి పిలిచి, సారే ఈసారి ఏలూరు చెయ్యి బాగుంటుంది, నువ్వు వెళ్ళు, అక్కడైతే నువ్వైతే న్యాయం చేయగలుగుతావు అంటే, సరే సార్ మీరు ఎక్కడ చెప్తే అక్కడ అండి అని ఏలూరుకు రావడం జరిగింది. సో మీరు ఇందాకన్నా ఆ విజయలక్ష్మి ఫౌండేషన్ కానివ్వండి, లేకపోతే మిగిలిన మీ సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలన్నిటితో ఓ శ్రీమంతుడు అనే పేరు వచ్చింది మీకు. ఓ గ్రామాన్ని దత్త తీసుకొని దాన్ని డెవలప్ చేయటం కానివ్వండి, మిగతా అన్నిటిలో కూడా ఎవరికి ఆపద ఉంది అంటూ మీ దగ్గరకు వచ్చినా కూడా లేదు కాదు అనకుండా పంపిస్తారు. నేను అన్నట్టుగా శ్రీమంతుడు, ఇదంతా టైటిల్ ఎలా వచ్చింది? అంటే కుటుంబం నుంచి మొదటి నుంచి అవి చూస్తూ పెరిగారా? నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? చదువుకున్నది స్కూల్లో ఇవన్నీ నేర్పించారా? అంటే కాలేజ్, నేను యాక్చువల్లీ స్కూల్ డేస్లో కూడా స్కూల్ క్యాప్టెన్ ఉండేటోడిని. కాలేజ్ డేస్లలో కూడా ఒక యూనిటీగా అందరినీ ఇది చేసి, ఏదైనా అవసరం ఉన్నా ఏదన్నా మా స్టూడెంట్స్ అందరినీ ఇది చేసేటోడిని. అలాగే ఈ శ్రీమంతుడు ఇవన్నీ కాదని నేను బిజినెస్ చేసేటోడిని బాగానే. ఎప్పుడు బిజినెస్లో ఎంత అవకాశం వచ్చినా గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎక్కడో చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళము. నాకు ఇప్పుడు కూడా గుర్తు, మన బస్సుల మీద, ఆర్టీసీ బస్సుల మీద సీట్లు దొరకకపోతే పైన ఎక్కిపోయిన రోజులు ఉన్నాయి. అలాగే మా అమ్మమ్మ ఊర్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక జత బట్టలు కొనియాలంటే మాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది వాళ్ళకి. అలాంటిది వాళ్ళకి ఏం పండితే ఆ పండిన వంటతోనే తినాలి వాళ్ళు. చాలా కష్టంగా ఉండేది. ఆవులు ఉండేటి, ఆవులతోనే జరిగేది లైఫ్ వాళ్ళది. మా అమ్మమ్మ అంటే మా మదర్కి వీళ్ళందరూ అవన్నీ చూసినాక మనకాడ మనం ఎంతో కష్టపడి పైకి వచ్చినాక మన దగ్గర ఉండే డబ్బులు గివ్ బ్యాక్ టు సొసైటీ చేయకపోతే, కష్టం ఉండేటోళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే, అదొక ఇది మాకు సొసైటీకి ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలనేది ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ తోనే ఎప్పుడు కూడా ఇది చేసేటోళ్ళం. ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో ఫాదర్ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ పోవాలనో ఏదైనా ఇది చేయాలనో ఏం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇంకా ఆపర్చునిటీ వచ్చింది. ఆ రకంగా ఇవాళ మీరు అంటున్నట్లు ఆ శ్రీమంతుడు అని ఊరికని టైటిల్ పెట్టారు. కానీ అదేం కాదు, నాటెడ్ గా మా చిన్నప్పటి నుంచి చూసిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా చూసి ఆ ఇంట్రెస్ట్ కలిగి వచ్చాను పొలిటిక్స్. యాక్చువల్గా చదువుకునే రోజుల్లో ఏం అవ్వాలనుకున్నారు పెద్దయ్యాక?
నేను యాక్చువల్లీ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను అండి. ఇంజనీర్ అయ్యి పెద్ద కంపెనీ పెట్టాలి. పెద్ద మాకు ఇప్పుడు కూడా మా మా స్కూల్లో ప్రిన్సిపాల్ ఉండేది. ఒకరోజు ఆమె నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచింది ఒక స్కూల్కి. సో అప్పటికెళ్ళా బిజినెస్ చేస్తున్నాను, బాగా ఐడెంటిఫైడ్గా తిరుగుతున్నాను. అదే సేమ్ స్కూల్కి సేమ్ ప్రిన్సిపాల్ నన్ను పిలిచి మళ్ళీ యాజ్ ఎ చీఫ్ గెస్ట్కి పిలిస్తే ఆ రోజు బాగా అనిపించింది. అట్లా స్కూల్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఏముండిందంటే ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలి, పెద్ద కంపెనీస్ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పొలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేశాను. ఇది నేను కావాలని చేసింది కాదండి, ఆటోమేటిక్గా అట్లా జరిగిపోయింది. అవును. ఎందుకంటే నేను మీ గురించి విన్నప్పుడు మీరు ఇంటర్ చదివేటప్పుడే ఒక సొంతంగా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు అని చెప్పేసి, అప్పటి నుంచే మీరు ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేశారు అని చెప్పి, ఇవన్నీ కూడా విన్న పరిస్థితుల్లో అలాంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆల్ ఆఫ్ సడన్ పాలిటిక్స్ లోకి వచ్చారు. సో బిజినెస్ మ్యాన్ గా ఎలా ఫీల్ అవుతున్నారు, పొలిటికల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే బిజినెస్ లో కూడా అండి, నేను వచ్చినప్పుడు స్మాల్ బిజినెస్, అక్కడ కూడా చాలా హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్, ప్లస్ అక్కడ కూడా చాలా కష్టపడ్డాం. ఏమంత ఈజీగా ఏం ఓవర్కమ్ అయింది కాదు. బట్ ఇంక్లూడింగ్ అవర్ హోల్ కంపెనీలో మా టీం అందరూ, మా బాబాయిలు ఉన్నారు, అందరు కలిసి, ఫాదరు అందరం కలిసి కష్టపడి దాన్ని ఒక దీనికి తీసుకొని వచ్చాం. అలాగే ఇవాళ కూడా పాలిటిక్స్ కూడా అలాగే ఉంది. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది. మాకు ఉండే తక్కువ టైంలో నాకు అనౌన్స్ చేసినప్పటి నుంచి 40 days ఉంది. ఇంక వాళ్ళకి చూస్తే మీరు 1 month టైం ఉంది, 28 days 29 days ఉంది. ఈ టైం పీరియడ్లో అందరిని టచ్ చేయాలి, అందరు గుండెలు టచ్ చేయాలి. ఇది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంది. బట్ మా వాళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు. అందరు కలిసి ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్లానింగ్ చేస్తున్నాం. ఇది కూడా అది కూడా కష్టపడకపోతే సక్సెస్ కాదు. మేము ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటోళ్ళము. సో ఏది కూడా బిలీవ్ చేయం. మేము ఓన్లీ కష్టాన్ని చూసి ముందుకు పోయేటోళ్ళం. మా ఫాదర్ అదే నేర్పించాడు, నేను కూడా అదే దీంట్లో పోతుంటాను. నేను ఒక్కడనే కాదు, మా ఫ్యామిలీలో అందరు కూడా కష్టపడే తత్వం, ఆ కష్టంలోనే వెళ్తుంటాం. సో ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా కూడా, అంటే పాలిటిక్స్ లోకి వస్తానని కానీ, లేకపోతే ఒక ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుంది, ప్రజల్ని కలవగలుగుతాను డైరెక్ట్ గా అనేది ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, నేను ఎప్పుడు పాలిటిక్స్ లో కళ్ళలో కూడా అనుకోలేదండి. ఇప్పుడు పాలిటిక్స్ నేను ఇప్పుడు బిజినెస్ లన్నీ సెటప్ అయిపోయినాయి, బాగా రన్నింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడే కొంచెం ఒక లాస్ట్ 1.5 year నుంచి కొంచెం రిలాక్సేషన్ మూడ్ లో ఉండేది. ఇప్పుడు ఆ రిలాక్సేషన్ మూడ్ నుంచి ఇక్కడికి వచ్చేసినాక అట్లేం అనిపించట్లేదు. బట్ అనుకోలేదు ఎప్పుడు కూడా అండి, అట్లా వచ్చేసాం అంతే. సో పాలిటిక్స్ లోకి వస్తా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ముఖ్యంగా నాన్నగారు పుట్టా సుధాకర్ గారు తనేమన్నారు? అంటే ఫాదర్కి ఎప్పుడు కూడా నేను ఏ పని చేసినా కూడా చాలా లైక్ ఆయనకి. ఏ పని చేసినా కూడా ఎట్లా ఒకటి సాధించుకొని వస్తాడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే ఏ పని చేస్తున్నా, నేను ఇది చేస్తున్నానంటే ఎప్పుడు వద్దన్నారు. ఆయనకి ఇంకా నా మీద ఎక్కువ నమ్మకం. సో ఆ నమ్మకంతో ఇంకా నన్ను ఎక్కువ పుష్ చేసేది ఆయన ఒక్కడే. ఇంట్లో నేను ఏదన్నా కానీ, నేను పలాని కంపెనీ ఇది కొత్త బిజినెస్లో ఇది ప్లాన్ చేస్తాను అంటే ఓకే బాగుంటుందా ఏంటని అడిగేసి ముందుకు వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడు కూడా వద్దు నువ్వు ఇది చేయొద్దు, ఇది తప్పు, ఇదని ఎప్పుడు అన్నారు. ఆయన కూడా ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు, ఎంతో ఆలోచించి చేస్తాడు, అంత ఈజీగా డిసిషన్స్ తీసుకోవడం అనేది ఆయనకు కూడా ఉంటుంది. ఆయన కూడా చాలా వరకు నన్ను చాలా బ్యాక్ ఎండ్లో సపోర్టింగ్గా ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, పర్లేదులే నువ్వు చేయి, నేను చూస్తా ఏదైనా అయితే అని అంటాడు. ఆ ఒక్క మాటతో మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అదే నాకు తెలిసి మీకు గుర్తు వచ్చినంత వరకు కూడా మీ నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. సో చుట్టూ కూడా అంతా రాజకీయ వాతావరణం, ఎటు చూసినా కూడా రాజకీయ నాయకులు వస్తూ పోతూ ఉంటారు. ఆ తర్వాత మీ మామగారు కూడా యనమల రామకృష్ణుడు గారు కూడా ఆయన రాజకీయ నాయకులుగానే ఉన్నారు. ఎటు చూసినా మళ్ళీ అక్కడ కూడా రాజకీయ వాతావరణం. ఇదంతా కూడా మిమ్మల్ని అంటే రాజకీయాల్లోకి వచ్చేటట్టు చేసిందా, లేదా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయాలి కాబట్టి మీ అంతటా మీరు వచ్చారా? మేజర్గా అండి, నేను ఎక్కువ కూడా ఫాదర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, చాలా కష్టపడి పైకి వచ్చారు. ప్లస్ ఆయన బిజినెస్లోనే ఆల్మోస్ట్ 2009 వరకు 2011 వరకు బిజినెస్లోనే ఉన్నారు. నేను కూడా 2008 ఆ టైంలోనే బిజినెస్లోకి వచ్చాను. ఆ టైం నుంచి చూస్తున్నాను. బట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఏదైనా బ్యాక్ ఎండ్లో ఏదైనా వర్క్ ఉన్న, ఫాదర్ వర్క్ ఏదైనా ఉన్నా కూడా నేను చేసేటోడిని. ఈవెన్ 2014 ఎలక్షన్స్ అయినా కానీ, 2019 ఎలక్షన్స్ అయినా కానీ నేను దగ్గరకుండి నడిపించేటోడిని. సో అక్కడ ఐడియా ఉంది. బట్ ఇది నా మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదండి, అదేం ఇన్ఫ్లుయెన్స్ లేదు.
కాదు. నా ఇన్‌ఫ్లుయెన్స్ అంతా కూడా ఈ నేను చెప్పాను కదా మీకు, హెల్పింగ్ నేచర్‌లో ఇదే ఉండేది గానీ, ఎందుకంటే చాలా కష్టం. మనము ఆ జీరో లెవెల్ నుంచి అలాగా లైఫ్ ఎట్లుంటుందో, మాకు ఆ కొట్టాల్లో ఉండే ఇల్లులు ఎట్లుంటాయో, లోపల ఆ వేడి ఎట్లుంటుందో ప్రతి ఒక్కటి చూసినోళ్ళం కాబట్టి నా వల్ల అయినంత వరకు చేసేటోడిని. ఇవాళ ఇంకా ఆపర్చునిటీ పెద్దగా వచ్చింది. అది లార్జ్ స్కేల్‌లో చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. అది కూడా ఏలూరు ప్రజలు చేయడానికి వచ్చింది. నా అదృష్టం అది. ఇవాళ ఏలూరు ప్రజలకి నేనేంటో వాళ్ళకి కూడా ఒక మార్కు, మహేష్ అంటే పలాని చెప్పాడు, చేశాడని వాళ్ళ నమ్మకం సంపాదించుకోవడం కూడా నా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈసారి నేను ఈ 5 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించినాక వాళ్ళకు కూడా చెప్తున్నాం ప్రతి మీటింగ్లో, ఈసారి ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూసినాకే మీరు నెక్స్ట్ టైం నాకు ఓటేయండి అని అంటున్నాను. ఎంపీ టికెట్ రాకముందు మీరు పోలవరంకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, ఇప్పుడు ఎలా ఉంది దాని పరిస్థితి? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. మా ఇన్ఫ్రా కంపెనీలో కూడా మేము ఎప్పుడు వర్క్ చేయలేదు పోలవరం ప్రాజెక్ట్లో. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో ఒకసారి ఒక పర్టిక్యులర్ లెంత్ ఆఫ్ వర్క్ చేసాము, కంప్లీట్ చేసాము. అది అప్పుడు 2019 లోపల కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా. బట్ పోలవరం ప్రాజెక్ట్, ఇప్పుడు ఉండే పోలవరం ప్రాజెక్టు ఈ వరదలు వచ్చినాక, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక, వరదలు వచ్చినాక ఆ ప్రాజెక్ట్కి ఇంకొక ఇటుక కూడా వేయలేదండి. నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇప్పుడు వెళ్ళి చూసేసి వచ్చాను టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా. ఒక ఇటుక వేయలేదండి. అక్కడ ఉండే మిషనరీస్ ఇవన్నీ కూడా చిలుం పట్టిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రీవర్క్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎస్కలేషన్ అని ఉంటుంది. ఎస్కలేషన్ అంటే ఏంటంటే అండి, ఇవాళ కాస్ట్ ఉంది. ఇవాళ సిమెంట్ 2019లో ₹200 సిమెంట్ కాస్ట్ ఉంది అనుకోండి. ఇవాళ సిమెంట్ కాస్ట్ ₹350, ₹400 ఉంటుంది. అంటే ఫిగర్ నేను చెప్పేది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు కానీ పెరిగిండొచ్చు. ₹200, ₹100 కాస్ట్ పెరిగి ఉంటుంది. ఆ కాస్ట్లో ఇవాళ మనం ₹200 చేయాల్సిన పని ₹400 అవుతుంది. ఇదే గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింటే తక్కువ కాస్ట్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిండేది. ఇవాళ అదే ప్రాజెక్ట్ హెవీ కాస్ట్లో కట్టాల్సింది వస్తుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా వరకు అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తేవాలంటే ఎంపీలే ఫైట్ చేసి తేగలుగుతారు. ఇవాళ నా మీద ఎంత పెద్ద బాధ్యత ఉందంటే అండి, ఒక పోలవరం ప్రాజెక్టే కాదు, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఒకటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. అది 65% కంప్లీట్ చేశారండి. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 65% కంప్లీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిపోయింది. ఇక 10% ఉండేది. ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ లేరో, వాళ్ళు ఏం ఐడియా ఉందో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తే దీనివల్ల మేజర్ బెనిఫిట్ అయ్యేది ఎవరంటే రాయలసీమ ప్రజలే. అంటే సీఎం ఆ ప్రాంతమే ఎక్కువ డెవలప్ అయ్యేది. చేయడు, అది కంప్లీట్ చేయలేదు. ఇవాళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందండి, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్. ఆ ప్రాజెక్ట్ 65% కంప్లీట్ అయింది. అది ఇంకొక 35% కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసింటే ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక్కడ అంతా వాటర్ వచ్చి ఎంత గ్రీనరీ అయిందంటే ఈ ఓల్ కాన్స్టిట్యున్సీ, వీళ్ళందరూ ఇంకా లైఫ్లో అందరిని ఇది అనుకునేటోళ్ళు. మన గవర్నమెంట్ పోయిందండి, కంప్లీట్ చేయలేదు. మా ఏలూరు ప్రజలందరికి కూడా నేను హామీ చెప్తున్నా, ఈసారి మేము వచ్చిన తక్షణమే మా కళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మేము కంప్లీట్ చేస్తాం ఈసారి. ఎన్ని కష్టాలైనా ఉన్నాయండి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అట్లనే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా 100% కంప్లీట్ చేస్తాం. మీరు అంటున్నారు అంటే టీడీపీ గవర్నమెంట్ 2019లో ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ స్టిల్ అలానే ఉంది. రేపు మీరు వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తాము అంటున్నారు. కానీ ఇందాక మీరు ఏదైతే చెప్పారో కాస్ట్ పెరిగింది అని, 200 ఉన్నది కాస్త 350, 400కి వెళ్ళింది. రేపు అదే పరిస్థితి కదా, మరి ఆ ఖర్చును మీరు ఎలా తట్టుకోవాలి? అదే అండి, మనము ప్లాన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చోంది, టోటల్ పోలవరం ప్రాజెక్ట్కి ఫండింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఒక మీటింగ్ జరగాలి. మీటింగ్ జరిగి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి దాని ఫండ్ అంతా టోటల్ అలొకేషన్ టోటల్ ఆ ప్రాజెక్ట్కి జరగాలి. అది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్తో కూర్చొని చేయాల్సిన పని. సో అదంతా కూడా ఈసారి సార్తో నేను ఒక 15-20 డేస్ బ్యాక్ బిఫోర్ టికెట్ అనౌన్స్మెంట్ కాకున్నప్పుడు నేను డిస్కషన్ చేశాను. సో వీల్ వర్క్ ఇట్ అవుట్, హౌ టు డూ ఇట్ అని క్లియర్గా చెప్పారు. అదంతా కూడా వచ్చే రోజుల్లో నేను మీకు క్లారిటీ ఇస్తానండి, ఎట్లా చేస్తాం ఏంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఇవాళ ఇంకా మన గవర్నమెంట్ లేదు, ఇవాళ మీకు క్లారిటీ కూడా నేను సెంట్రల్ నుంచి ఎట్లా తీసుకొని వస్తాం మీకు ఐడియా లేకుండా చెప్పకూడదు. సో అవన్నీ క్లారిటీ వచ్చినాక మీకు అదన్నీ క్లియర్ చెప్తానండి.
సో ఇప్పటికే జనాలు ఆల్రెడీ తిరుగుతున్నారు కాబట్టి ప్రజల్లో ఏలూరుకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఏవైతే అన్నింటినీ కవర్ చేస్తున్నారు. ప్రతి గడపకి వెళ్తున్నారు. మీరు రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారో అన్ని చెప్తున్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? ప్రజల నుంచి మంచి రియాక్షన్ ఉందండి. ఎస్పెషలీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయండి. అలాగే పామ్ ఆయిల్ ఫార్మర్స్ చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా భరోసా చెప్తున్నాం. ఈవెన్ కొల్లేరు సమస్య ఉంది, అది కూడా వాళ్ళకి మీటింగ్ పెట్టి ఈసారి మనం వచ్చిన లక్ష్యమే దాన్ని కూడా ఇది చేద్దామంటున్నాం. అలాగే వేరే ఫార్మర్స్ ఉన్నారు, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు, వాళ్ళందరికీ మేము వచ్చినాక ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తామంటున్నాం. ఒకటి ఏంటంటే అండి, ఒకటి ఫార్మర్స్ బాగుండాలి, ఒకటి ఇండస్ట్రియలిస్ట్ బాగుండాలి. అంటే బిజినెస్ చేసుకునేటోళ్ళైనా కానీ వీళ్ళు బాగుండాలి. వీళ్ళిద్దరితో పాటు ఈవెన్ యువత కూడా బాగుండాలి. వీళ్ళ ముగ్గురు కలిస్తేనే మన రాష్ట్రం అనేది బాగుపడుతుంది. సో వీళ్ళ ముగ్గురిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంది, ఎట్లా వీళ్ళని అంతా డెవలప్ చేయాలనేది ఒక ఐడియాలో మేము వాళ్ళకందరికి భరోసా చెప్తున్నాం. మా యువతలో ఉండేది ఈ కొత్తతనమే తీసుకొని రావచ్చు. ఒకటి టెక్నాలజీతో అయినా కానివ్వండి, లేకుంటే ఈ గిట్టుబాటు ధర లేకపోతే అది ఎట్లా కాస్ట్ పెంచుకోవాలనేది. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ చూస్తే గిట్టుబాటు ధర వాళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళకంటే. ఈ వాళ్ళకి వచ్చేటప్పుడు మనం కూడా ఫైట్ చేయొచ్చు దాని గురించి, వీళ్ళకి కూడా తీసుకొని రావచ్చు. అది ఎట్లా వర్కౌట్ చేయాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి అడ్రస్ చేస్తున్నా అండి. వాళ్ళకి కూడా వాళ్ళ నా మీద నమ్మకంతో ఈసారి నన్ను గెలిపిస్తారు వాళ్ళు. ఆ నమ్మకం వాళ్ళని 100% చేసి చూపిస్తామండి వాళ్ళందరికీ. మీరు అన్నట్టు ఏ రాష్ట్రానికైనా రైతులు, మహిళలు, యువత లేదు అభివృద్ధి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. యువతకి ముఖ్యంగా టీడీపీలో ఎలా అయితే అవకాశాలు కల్పిస్తున్నారు అంటున్నారో, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తేనే ప్రతి కుటుంబం బాగుపడుతుంది. సో ఆ యువతలో భాగంగా నారా లోకేష్ గారు, ఆయన నాయకత్వంలో, ఆయన యువకులే, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నారు. మీలాంటి యువకులు చాలా మంది ముందుకు వస్తున్నారు కాబట్టి యువతకి సంబంధించి స్పెషల్గా ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు లోకేష్ అన్న ఉన్నాను, పోయినసారి ఐటీ మినిస్టర్ ఉండేది. ఎన్ని ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వచ్చేటి. ఈ గవర్నమెంట్ వచ్చినాక భయపడి వెళ్ళిపోయారు. ఈ గవర్నమెంట్లో ఒక ఐటీ కంపెనీ రాలేదండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ కంపెనీ ఫౌండేషన్ వేసిన ఐటీ కంపెనీస్ కూడా టేక్ ఆఫ్ కాలేదు. చాలా కంపెనీలు వచ్చినాయని చెప్తారు కదా. లేదండి, ఏదో ఒక్క కంపెనీ చూపించమనండి. ఏ కంపెనీ వచ్చిందో ఒక్క కంపెనీ చూపించమని. ఇప్పుడు లుల్లు లాంటి పెద్ద కంపెనీ అండి, మిడిల్ ఈస్ట్లో పెద్ద కంపెనీ, అది సూపర్ మార్కెట్లో, హైపర్ మార్కెట్లో పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీస్ కూడా రానిలేదు వీళ్ళు. ఇంకా ఐటీ కంపెనీస్ అంటారా, ఇంకా అది మీరు ఇప్పుడు ఒకసారి తిరుపతిలో చూస్తే ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చాయి. ఎవరు వచ్చాయి? లోకేష్ గారి ఇన్సెంటివ్ తీసుకొని దాన్ని డెవలప్, ఎట్లా ఒకటి యువతకి ఉద్యోగాలు రావాలని దాన్ని ఒక ఫోకస్డ్గా చేశారు. ఈసారి మా గవర్నమెంట్ వస్తే యువతకే పెద్ద పెట్టేయాలండి. ఎందుకంటే యువత బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. యువత బాగుండాలి, యువతకి అవకాశాలు కల్పించాలి. మనం చదువులో అది కూడా ఇప్పుడు ఆ చదువు చెప్పే దాంట్లో కూడా డబ్బులు ఇవ్వడం లేదు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావడం లేదు గవర్నమెంట్ నుంచి. చదువు చెప్పియాలి, అలాగే ఉద్యోగాలు ఇప్పియాలి. అప్పుడు వాళ్ళకి ఇది. ఇంకోటి ఏం చేయాలంటే అండి, ఒక ఎకో సిస్టమ్ స్టార్ట్అప్ కంపెనీస్కి, ఇప్పుడు కంపెనీస్ ఓన్లీ ఉద్యోగాలే కాకుండా కంపెనీస్ కూడా ఫామ్ చేసుకునే కంపెనీస్ కూడా చేసుకోవచ్చు యువత. ఇప్పుడు మా లాంటి వాళ్ళు పై ఒక కంపెనీ పెట్టాలనుకున్నారు అనుకోండి, యువత వెళ్ళి పెట్టాలనుకుంటే దానికి స్టార్ట్అప్ కంపెనీకి సీడ్ ఫండింగ్ రావాలి. అట్లాంటి ప్లాట్ఫామ్ మన ఆంధ్రాలో ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని వాడలేదు. ఆ ప్లాట్ఫామ్ మళ్ళీ రీయాక్టివేట్ చేయడం, ఈ యువతకి బిజినెస్లు పెట్టుకోవడానికి మనం కొంచెం పుష్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయాల్సిన ఎంతైనా అవసరం ఉందండి. ఈ గవర్నమెంట్లో ఏమీ చేయలేదు. ఈ గవర్నమెంట్లో ఏముందంటే ఈ ప్యాలెస్లో నిద్రపోవడం తప్పితే ఏ డెవలప్మెంట్ జరగలేదు. ఇవాళ కూడా అండి, మీరు ఒకసారి ఆలోచించండి, ఇన్ని 4.5 yearsలో ఆయన ప్యాలెస్ వదిలి బయటికి రాలేదు. అది అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ బస్సు దిగి బయటికి రావట్లేదు, ఆ మెట్ల దగ్గర కూర్చుంటున్నాడు. దిగి జనాల దగ్గరికి పోవడం అనేది లేదు. మళ్ళీ అడిగిపోయి ఒక మైక్ పడతాడు, మళ్ళీ ఆ బస్సు ఎక్కుతాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. అదే జనాలు ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలంటే అప్పుడు పాదయాత్ర చేస్తే నీకు ప్రాబ్లమ్స్ అర్థమైనవి. ఆ ప్రాబ్లమ్స్ నువ్వు అడ్రస్ చేయలేదు. ఈసారి అన్ని హామీలు చెప్పారు, ఒక్కటి అడ్రస్ చేయలేదు. ఇప్పుడు జనాలు దొరికితే కొడతారు కదా, బస్సులో తిరుగుతున్నాడు, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ వేసుకొని తిరుగుతున్నాడు. అది ఎంతైనా న్యాయం ఉందండి. వాళ్ళని అడిగి నువ్వు అప్పుడు ఎట్లా తిరిగావు, ప్రజలు నేను చేసిన పని బాగుందా బాగాలేదని జనాలు నీకేమని చెప్తున్నారా? అంత క్లోజ్డ్లో తిరుగుతున్నారు. అట్లాంటిది యువత కొడతారు ఇవాళ ఆయనని, అందుకని బయటికి రావట్లేదు. కానీ ఆయన అదే అడుగుతున్నారు కదా, ఏదైతే సిద్ధం సభల ద్వారా జనాల్లోకి వెళ్తున్నారో ఆ జనాలకి నేను మీ బిడ్డగా ఏం చేశాను, 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు కదా. జనాలు అనేది అదే అండి, ఎక్కడుంది అభివృద్ధి చూపి అని అడుగుతున్నారండి. ఆయన తిరిగే బస్సు స్టక్ అవుతుందంట రోడ్ల మీద పోతుంటే. ఆయన తిరిగే బస్సు ఆ రూట్లు కూడా ఏం చేశారంటే, ఇదేదో స్టక్ అవుతుందని చెప్పి అన్ని NH రోడ్లో పోతుందంట బస్సు.
ఓకే. మన స్టేట్ రోడ్లలో పోవడం లేదంటే అంతా NHL లో పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు వేసింది, ఆ రోడ్లు బాగున్నాయి. ఇంక స్టేట్ లో వేసిన రోడ్లు ఎక్కడ లేవు. అందుకే స్టేట్ రోడ్ల మీద బస్ పోవడం లేదంట. అందుకని ఎక్కడ డెవలప్మెంట్ ఉందో చూపి మనం అడుగుతున్నారంట జనాలు. ఎవరు అది కూడా జనాలు ఎట్లా ఇది చేస్తున్నారండి, డబ్బులు ఇచ్చి వెళ్తున్నారంట. ప్రతి ఒక్కరికి 300 రూపాయలు ఇచ్చి పిలుచుకొని వచ్చి వెళ్తున్నారంట. అలానే లేకుంటే ఆ ఎండలో జనాలు వచ్చి నిలబడుతున్నారండి. వాళ్ళు వ్యవసాయం చేసుకోండి, ఎండలో వ్యవసాయం చేసుకోవడం లేదు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చి నిలబడుతున్నారు వాళ్ళు. అది ఓన్లీ షో. ఆ సాక్షి ఏదో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి షో చేసి ఏదో పెద్దగా లేనిది పెద్దగా చూపించేస్తే ఏదో జనాలు నమ్ముతారు అనుకుంటున్నారు. జనాలు అందరు ఫిక్స్ అయిపోయినారు ఈసారి టీడీపీ ఓటు వేయాలని. ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదండి. జనాలు కొట్టేట్లు ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు మన చెప్పులు వేశారు, మీరు చూసారో లేదో, బస్సు మీద ఉంటే చెప్పులు వేశారు. అది పరిస్థితి. అది ఈసారి ఇంకా దానికి చెప్పు లేకుండా ఏదో మెజర్మెంట్ తీసుకున్నారంట. అవన్నీ మళ్ళీ ఇట్లా చేయకుండా ఏం చేయాలని మెజర్మెంట్ తీసుకున్నారంట దానికి. అది ఆ పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? 151 సీట్లతో అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. అటువంటిప్పుడు మళ్ళీ చెప్పులు విసిరించుకునే స్టేజ్ కి ఎందుకు వచ్చారు? ఏమైందంటే మేడం, ఒక ఛాన్స్ అన్నాడు, అందరికి ముద్దులు పెట్టాడు. సరే ఈయన ఏదో చేసేస్తాడు, ఏదో చేసేస్తాడని నాకు ఇచ్చారు. ఈయన పెద్ద దొంగని వీళ్ళకి తెలుసు వీళ్ళకి. బట్ ఏమన్నా మారిపోయాడు, నేను మారిపోయినాను అనుకున్నారో ఏమనుకున్నారో. ఈ రాష్ట్రం అంతా నడిచాడు కదా, ఏదో మన కోసం చేసేదానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాడేమో అని ఓట్లు వేశారు. వాళ్ళందరినీ ముంచేశాడు. ఇవాళ రైతులు హ్యాపీగా లేరు, యువత హ్యాపీగా లేదు, మహిళలు హ్యాపీగా లేరు. ఎవరు హ్యాపీగా ఉన్నారండి? ఒక జగన్ తప్పితే ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? జగన్ తప్పితే ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఆయన ఒక్కడే డబ్బులు సంపాదించుకున్నాడు. వీళ్ళకి ఇవాళ కూడా ఒక విషయం చెప్పాలి మేడం మీకు. ఇవాళకు కూడా జనాలకి 2000 రూపాయలు ఇస్తాడు ఆయన, లేకుంటే 3000 రూపాయలు ఇస్తాడు ఓట్లు వేయడానికి. ఆ డబ్బులు ఎవరిదండి? వీళ్ళ డబ్బులే తీసుకుంది, మళ్ళీ వీళ్ళకే ఇస్తున్నాడు. ఆ డబ్బులు 2000 రూపాయలు ఇస్తే ప్రతిరోజు 90 పైసలతో వీళ్ళని కొనుక్కుంటున్నాడు. ఆయన మళ్ళీ పదవిలోకి వస్తే ఏం చేస్తాడు? అదే 90 కోట్లు సంపాదిస్తాడు ఎవ్రీ డే. మీరు 2000 రూపాయలు డివైడెడ్ బై హౌ మెనీ డేస్ ఫర్ 5 years మీరు క్యాలిక్యులేషన్ వేస్తే 90 పైసలు అండి. జనాలు 90 పైసలు ఇచ్చి ఇవాళ అదేదో 2000 రూపాయలకి ఆయనకు ఓటు వేసేస్తే మీ 5 ఏళ్ళు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాం, మన రాష్ట్రం భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాం. అలాంటిది ఈసారి జనాలు చాలా హుషారు ఉండాలి. ఆయన 2000 కాదు 5000 ఇచ్చినా కూడా తీసుకోండి, మీ జోబులో పెట్టి టీడీపీకి వేయండి. అభివృద్ధి అంటే మళ్ళీ టీడీపీతో వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన ఏమనుకున్నా అంటే ఈ డబ్బులు దోచుకున్నాం కదా, ఆ డబ్బులు మళ్ళీ పెడితే నేను పవర్ లేక వస్తానని ఆయన అనుకుంటున్నాడు. అది లేదు ఈసారి అని. కానీ ఆయన చెప్పడం ఏంటంటే ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధము, నన్ను ఒంటని చేశారు, నన్ను ఓడించడానికి అటువైపు శక్తులన్నీ ఏకమయ్యి నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయి, మీ బిడ్డగా నన్ను మీరు మళ్ళీ గెలిపించుకోండి అని చెప్తున్నారు కదా. సో మీరు అన్నట్టు అభివృద్ధి మళ్ళీ టీడీపీ వస్తేనే జరుగుతుంది అంటే వైసీపీ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఏంటి, రేపు టీడీపీ వచ్చిన తర్వాత జరిగే అభివృద్ధి ఏంటి? మీరు అన్నట్లండి, ఒక అతను రాక్షసుడు ఉంటాడు అనుకోండి, అతను చంపడానికి ఒక దేవుడు ఒకరు సరిపోకున్నప్పుడు ఒక 4 దేవుళ్ళు యాడాన్ని చేసుకొని ఆ రాక్షసుని చంపడానికి ఇది చేస్తారు. రామాయణంలో చూస్తే ఒక రాముడే కాకుండా ఆంజనేయుడు స్వామి అయినా కానివ్వండి, లక్ష్మణుడు అయినా కానీ అందరు కలిసి ఒక రాక్షసుడిని చంపాడు. ఇవాళ ఈ రాక్షసుడిని చంపాలంటే ఈ రాక్షసుడి డబ్బులతో కూడబెట్టుకున్న డబ్బులతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆక్రమించాలనుకుంటే అందరూ కలిసి ఈయనని దింపాలనుకుంటే అందరూ దేవుళ్ళు అందరూ ఒక రాక్షసుని చంపడానికి ఒకటయ్యారండి. మన పార్టీ వస్తాయండి. ఇవాళ అమరావతి అనేది వాళ్ళు ఎన్నో ఎకరాల భూమి ఒక్క చంద్రబాబు నాయుడు గారు నమ్మి భూములు ఇచ్చారండి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటండి? రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ భూముల కోసం రోడ్ల మీద ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది. అది ఎవరు నమ్మిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు నమ్మిచ్చారు. ఈయన ఏమన్నాడు? గవర్నమెంట్లోకి రాకముందు ఏమన్నాడు? అమరావతి క్యాపిటల్ అన్నాడు. వచ్చినాక అమరావతికి ఏమన్నా మళ్ళీ కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అని చెప్పి ఆయనకి ఇది వచ్చిన దశమే అది ఒకటి కూల్చేశాడు, ఒక వేదిక కూల్చేశాడు. ఎందుకు? ఆ ఇంటి ముందు ఆయన అక్కడే మీటింగ్స్ పెడుతున్నాడు, ఆయనది ఉంటుందని అది కక్షతో అది కూల్చేశాడు. క్యాపిటల్ని కూల్చేశాడు. 3 క్యాపిటల్ అన్నాడు, ఒక క్యాపిటల్ కూడా డెవలప్మెంట్ లేదు. హైకోర్టు అన్నాడు, ఇవాళ కూడా హైకోర్టు ఎక్కడ ఉందండి? విజయవాడలో, ఇది మన అమరావతిలో ఉంది హైకోర్టు. ఇంకొకటి ఇది ఎక్కడ ఉందండి? ఇదేంటి అసెంబ్లీ ఎక్కడ ఉందండి? ఇవాళ ఎక్కడుంది? అమరావతిలో ఉంది.
ఇంకోటి ఇది అది అక్కడ సెక్రటరేట్ ఏమో అక్కడ పెడుతున్నాడు. వాళ్ళ సెక్రటరేట్ ఎక్కడ ఉందండి? అమరావతిలో ఉంది. నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇవన్నీ తాత్కాలిక భవనాలే కదా, పర్మనెంట్ గా అక్కడ చేస్తామని కదా చెప్తారు. 5 ఏళ్ళలో పర్మనెంట్ చేయాల్సింది కదా. మేము 5 ఏళ్ళలో ఆ 3 భవనాలు కట్టింది మేమే కదా. ఇప్పుడు అసెంబ్లీ అయినా కానీ, సెక్రటరేట్ అయినా కానీ, ఇదేంటి కోర్ట్ అయినా కానీ మేము కట్టిందే కదండి. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళలో ఉన్నప్పుడు కట్టిందే కదా. నువ్వు కట్టిండొచ్చు కదా మళ్ళీ 5 ఏళ్ళలో. ఎందుకు కట్టలేదండి? కట్టాలి కదా. అభివృద్ధి అంటే కట్టాల్సింది కదా. నువ్వు 3 క్యాపిటల్ అన్నప్పుడు ఒకటేమో అక్కడ అసెంబ్లీ అన్నావు, ఒకటి ఇక్కడ ఇదన్నావు. ఏదండి? కట్టిండొచ్చు కదా 5 ఏళ్ళలో. కట్టలేదు కదా, ఏమి చేయలేదు. ఏం అభివృద్ధి అంటే ఏంటండి? ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టులు జరగాలి, పరిశ్రమలు రావాలి, ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, అలాగే వేరే కార్యక్రమాలు, యువతకు ఉద్యోగాల కోసం పరిశ్రమలన్నీ కలవాలి, మహిళలకు రక్షణ ఉండాలి. ఇవన్నీ వస్తే కదండి క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ అవ్వాలి. ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఒక అభివృద్ధి అనేది. అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? ఎవరికి అభివృద్ధి జరిగింది? అందరు కూడా పోయి తెలంగాణలోనో లేకుంటే బెంగళూరులో సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తున్నారు అందరూ ఈ గవర్నమెంట్లో. అది ఎక్కడన్నా ఒక్క అభివృద్ధి జరిగింటే ఒక్కసారి చూపియండి నాకు. ఒక్క అమరావతినండి ఎంత మంచేసి అది బాగా డిజైన్ చేసి ప్లాన్డ్గా ఉండింది. ఆ ప్లాన్ అట్లనే కంటిన్యూ చేసి ఉంటే మీరేం చేయాల్సిన అవసరం లేదండి. అది న్యాచురల్గా అది బిల్డప్ అయిపోయింది. అది అమరావతి 3 అని చెప్పి దాన్ని ఇది చేసి దాన్ని డిస్టర్బ్ చేసేసి వాళ్ళ అది టోటల్ ఆగిపోయింది. క్యాపిటలే లేదు. ఇవాళ చిన్న పిల్లోడిని అడిగితే ఎక్కడ బాబు మన క్యాపిటల్ అంటే తెలియదు అబ్బాయికి. ఆ రకంగా చేసేస్తారండి. అసలు ఏమన్నా కొంచెమైనా సెన్స్ ఉందండి ఆ రకంగా చేయడంలో? సో రాజధాని విషయం వచ్చింది కాబట్టి, ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ ఎక్కడ రాజధాని లేకుండా చేశారు అన్నాడు. సో రేపు టీడీపీ వచ్చిన తర్వాత రాజధాని ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. రేపు జూన్ 2తో అంటే మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే టైంకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఏదైతే ఉందో అది కూడా ఆ టైం కూడా అయిపోతుంది. 10 ఏళ్ళు అయిపోతుంది. అదే అంటున్నాను, జూన్ 2కి అది కూడా అయిపోతుంది. కాబట్టి ఏంటి పరిస్థితి? ఇక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్పదలుచుకుంది, ఏం చూపించదలుచుకుంది టీడీపీ? ఇప్పుడు అండి రాజధాని గురించి స్టాండ్ అమరావతిని డెవలప్ చేసుకోవాల్సిందే. అలాగని ఈవెన్ కర్నూలు, రాయలసీమ సైడ్ అది కూడా డెవలప్ చేసుకోవాల్సిందే. ఈవెన్ ఇటు పక్కకు వస్తే ఈవెన్ నార్త్ కోస్టల్లో కూడా ఈవెన్ వైజాగ్ కూడా డెవలప్ చేసుకోవాల్సిందే. బట్ అమరావతి స్టాండ్, వాట్ ఎవర్ ద స్టాండ్ ఈజ్ విత్ ద పార్టీ, దట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ. వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్. వాట్ వీఆర్ ప్రామిస్డ్ బిఫోర్, దట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ సేమ్. అండ్ ఈవెన్ వాట్ ఎవర్ ద ప్రామిస్ ఈవెన్ జగన్ ఈజ్ మేడ్, బికాస్ దట్ ఆస్పిరేషన్ ఈస్ దేర్ విత్ ద జగన్ థింగ్, అది కూడా అట్లనే కంటిన్యూ చేస్తామండి. Because people have gone into that aspiration. We'll continue a little bit of that aspiration also. So we have a decision what we are given that we'll continue same అండి. అది ఏం చెప్పామో ఆ రకంగానే చేస్తామండి. అదే రాజధాని ఒక చోట అంటూ ఫిక్స్ అయ్యామంటే అమరావతి రాజధానిగా ఉంటుందా, అదే స్టాండ్ మీద ఉందా టీడీపీ అనేది? అమరావతి రాజధాని అండి. వైజాగ్ కూడా డెవలప్ చేస్తాం. వైజాగ్ ఇవాళ ఏం అనుకుంటున్నామో వైజాగ్ని కూడా డెవలప్ చేస్తాం. అదే రకంగా కర్నూలు కూడా డెవలప్ చేస్తామండి. ఇవాళ కర్నూలు కూడా మనం ఉన్నప్పుడు కూడా డెవలప్ చేస్తామండి. ఎయిర్పోర్ట్ వచ్చింది, అక్కడ చాలా వరకు ఇండస్ట్రీస్ పెట్టడానికి జోన్ కూడా క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్క ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇస్తామండి, అదేం లేదు. బట్ అమరావతి రైతులకు కూడా న్యాయం చేస్తాం ఈసారి. అది ఎలా చేస్తాం ఏమనేది ఈ ఎలక్షన్ అయిపోయినాక ఒక క్లారిటీ ఇస్తామండి దాని గురించి. ఓకే. సో ఇక మీ విషయానికి వస్తే పార్లమెంటు నియోజకవర్గంలో ఏలూరుకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. మీ చుట్టూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటప్పుడు రేపు మీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఈజీగా ఉన్నాయి అనుకుంటున్నారు? మీకు ఇప్పుడే చెప్పానండి, ఈ గవర్నమెంట్లో ఎవరు హ్యాపీగా లేరు. ఇక్కడ రైతుల్లో ఇక్కడ ఉండే ఎస్పెషలీ రైతులండి ఎక్కువ. మాకు ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండేది రైతులు ఎక్కువ. ఏ రైతు కూడా హ్యాపీ లేడండి. ఎక్కువ రైతులు ఉన్నారు. వాళ్ళ ఎక్కువ రైతులకి సబ్సిడీ ఇస్తామని చెప్పారు, మోటార్స్కి సబ్సిడీ రాలేదు. వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ ఉండేదండి. ట్రాన్స్ఫార్మర్ అప్పుడు 90,000 నుంచి ₹1,00,000 ట్రాన్స్ఫార్మర్ దొరికేది. ఇవాళ 4 లక్షలు తక్కువ ట్రాన్స్ఫార్మర్ దొరకట్లేదు. అలాగే పవర్ యూనిట్స్ కూడా రేట్ తగ్గిస్తామని చెప్పారు, ఇవాళకి కూడా తగ్గిలేదు. వాళ్ళకి కూడా ఫార్మర్స్ హ్యాపీగా లేరండి, స్టూడెంట్స్ హ్యాపీగా లేరు, ఈ పరిశ్రమలో హ్యాపీగా లేరు, బిజినెస్ చేసుకునేటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. వీళ్ళందరూ హ్యాపీగా లేరు.
వీళ్ళు పోయిన సార్ అదే నేను చెప్పాను కదండి, 1 ఛాన్స్ అనేది ఏదో అడిగితే వీళ్ళు మా జనాలు కూడా ఒకసారి ఇస్తే ఏం పోతుందని ఇచ్చేస్తే ఈ రకంగా చేశారు. ఈసారి అందరు ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా 7 సీట్లు ఏలూరు పార్లమెంట్లో టీడీపీ జెండా ఎగరేస్తాం. కాన్స్టిట్యూన్సీ 100% 2 లక్షల మెజారిటీతో ఎంపీగా నేను గెలుస్తున్నాను. అంటే 7 నియోజకవర్గాలు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది ఉండి కూడా ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదంటారా? ఏమీ చేయలేదండి. మీరు చూడండి, నేను ఈ రోడ్లలో పోతున్నాను కదా, ఒక్క కాన్స్టిట్యూన్సీ పోవాలంటే 30 మినిట్స్ అండి నార్మల్గా. నాకు 1.5 hours 2 hours పడుతుందండి ఆ రోడ్లో పోవడానికి. నేను ఇక్కడి నుంచి పోలవరం పోవాలంటే మినిమం 2.5 hours పడుతుందండి వాళ్ళు. అదే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసిన రోడ్సే ఉన్నాయి. మళ్ళీ కొత్త రోడ్ ఏం వేయలేదు, కొత్తగా ఒక చిన్న తారు కూడా వేయలేదు దాని మీద. అది అట్లనే ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి. ఇవన్నీ జనాలు చూస్తారు, ఆలోచించి ఈసారి టీడీపీ గవర్నమెంట్కి పట్టం కడతారండి సార్. ఓకే, అట్లా ఏలూరు పార్లమెంటు గతంలో వచ్చిన టికెట్లు కానివ్వండి, లేకపోతే గెలిచిన అభ్యర్థులు చూస్తే ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గెలిచిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసారి చూసుకుంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు అనేది. సో అది ఒక మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అండి, మన టీడీపీ పార్టీ అంటేనే పెద్దపీట వేసేది బీసీలకి. బీసీల పార్టీ ఏదైనా ఉందంటే ఒక టీడీపీ పార్టీ. ఆ రకంగానే ఇక్కడ బీసీకి అయితే బాగుంటుంది. బీసీలకి ఒక్కసారి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఎప్పుడు ఒక్క సామాజిక వర్గంకి ఇస్తున్నాం కదా, ఈసారి బీసీలకు కూడా ఇద్దాం అనేది సార్ ఒపీనియన్. ఆ రకంగా నాకు ఇవ్వడం జరిగింది. అంటే అవతల ఏదైతే ప్రత్యర్థి పార్టీ ఉందో వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించి టికెట్లు ఇచ్చారు కాబట్టి సో పోటీ ఎలా ఉండబోతోంది? పోటీ ఇంకా నార్మల్గా ఎలా ఉంటుందండి అలాగే ఉంటుంది. బట్ ఇవాళ ఈసారి షో సింగిల్ సైడ్ ఉంటుంది. ఓకే, వారు వన్ సైడే అవుతుంది. అది మహేష్ కుమార్ గారి వైపే ఉండబోతుంది అనేది. ఓకే, సో పార్లమెంటులో ఎలాంటి వాయిస్ వినిపించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి, వాటి మీద ఎలా గళమెత్తబోతున్నారు? ఈసారి మేజర్గా అండి పార్లమెంట్లో నేను మాట్లాడాల్సింది ఏంటంటే కొల్లేరు సమస్య ఉంది. వాళ్ళకి నేను ప్రామిస్ చేశాను. ఓకే, అది ఒకటి 100% నా గలం పార్లమెంట్లో వినిపించాలి. అలాగే ఈ ఏలూరు సిటీని స్మార్ట్ సిటీ స్టేటస్ ఉండేది, మళ్ళీ ఎందుకు తీసేసారో తెలియదు. ఆ స్టేటస్ కూడా తీసుకొని రావాలి. దానివల్ల ఆటోమేటిక్గా సిటీ డెవలప్మెంట్ అనేది, ఎందుకంటే ఏలూరు ఈజ్ వెరీ నియర్ టు విజయవాడ. ఎప్పుడు కూడా మేజర్ సిటీస్నే డెవలప్ అవుతుంటాయి కానీ పక్కన ఉండే సిటీస్ అంత డెవలప్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళి ఇది వేసుకొని వస్తారు కాబట్టి. సో ఈసారి ఏలూరునే డెవలప్ చేయాలనుకునేది నా ఇదండి. అది నా ఒక మార్కు ఉండాలి ఏలూరులో అంటే ఈ స్మార్ట్ సిటీ. అలాగే వందే భారత్ ట్రైన్ ఇక్కడి నుంచి పోతుంది కానీ స్టాప్ లేదు. ఆ స్టాప్ కూడా ఇక్కడ ఒక స్టాప్. అలాగే ఇప్పుడు పోలవరం ఎట్లయినా అది చేయాల్సింది ఉంది, అది కూడా ఇది చేస్తాం. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంది, అది కూడా పార్లమెంట్లో కూడా అది కూడా మాట్లాడాల్సి ఉంది. ప్రతి ఒక్క ఇలా సమస్యలన్నీ, ఇప్పుడు కొల్లేరు సమస్య అన్నాను, అలాగే ఆక్వా రైతుల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పార్లమెంట్లో వినిపించాల్సినవి అండి. ఇప్పటివరకు ఎవరు కూడా పార్లమెంట్లో నేను అంత మాట్లాడినంత ఎవరు మాట్లాడరు. ఈసారి నేను మాట్లాడతా. నాకు ఏం కావాలో, నా కాన్స్టిట్యున్సీకి ఏమేమి రావాలో కొట్లాడి తీసుకొని వస్తాయి ఈసారి. ఓకే, సో పుట్టా మహేష్ గారి వాయిస్ అసెంబ్లీలో కాకుండా పార్లమెంట్లో ఎందుకు వినిపించాలనుకుంటున్నారు? అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతా అండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, 6 లాంగ్వేజ్లు మాట్లాడతా. ఇంకొకటి పార్లమెంట్లో అయితే నా వాయిస్ కూడా బాగా వినిపించచ్చు. ఇక్కడైతే మన వాళ్ళు ఎమ్మెల్యేస్ అందరు కూడా బాగానే ఇది చేస్తారు. నాకు కూడా పార్లమెంట్లో నా వాయిస్ అయితే బాగా వినబడుతుంది. నేను కూడా అక్కడికి సూటబుల్ అని నా ఒపీనియన్ అది. సో పుట్టా మహేష్ కుమార్ గారు ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోతే ఏం చేస్తుండేవారు? అదే బిజినెస్ మ్యాన్గా అదే కంటిన్యూ అయ్యేవాళ్ళ? ఇవాళ అట్లీస్ట్ ఇప్పుడు 3,000 crores ఎంతో టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఇంకా అదేదో 10,000 to 15,000 అయ్యేది. అది కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు మా అందరు టీం ఉన్నారు, చేసుకుంటూ పోతుంటారు. అది కూడా అప్పుడు ఇంకా పెద్దగా అయ్యిండేదేమో. ఇప్పుడు 2 దానికి టైం ఇవ్వలేము కాబట్టి మేజర్గా పొలిటిక్స్ మీద టైం ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఇంకా అది స్లో గ్రాడ్యువల్ అది పెరుగుతుంటుంది. బట్ అందుకే అడుగుతున్నాను, అంత టర్న్ ఓవర్ ఉన్న ఆ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇంత రిస్క్ తీసుకొని పాలిటిక్స్లోకి రావటం అనేది? రిస్క్ లేదండి, అది నేను చెప్పాను కదా, కింద లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళము, ఆ డబ్బులు అంటే ఏందో దాని విలువ తెలిసిన వాళ్ళము, దాని అవసరం ఎలాంటిదో తెలుసు, అది ఉంటే ఎట్లా గౌరవం ఉంటుందో తెలుసు, అది లేకపోతే ఎట్లా గౌరవం ఉంటుందో తెలుసు. అలాంటిది మనం సొసైటీకి ఎంతవరకు చేయగలుగుతామో చేయాలి కదా. అది చేయగలిగేది ఒక పొలిటిక్స్లోనే అండి. మీ సిఎస్ఆర్ యాక్టివిటీలు ఎంతవరకు అని చేస్తారు? ఇక్కడ 15-16 లక్షల మందికి చేయొచ్చు.
అక్కడ నేను చేస్తే మేబీ ఒక 1,500 మెంబర్స్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పిన సమస్య నేను తీరుస్తే ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతాయండి. సో మేజర్గా అయి చేయొచ్చు కదా. సో అది పొలిటిక్లోనే అవుతుంది. సో పొలిటిక్స్ మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం బెటర్. సో స్లోగా మైండ్ ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. ఎవరు కూడా ఎంత డబ్బులు తీసుకొని పోరు కదండి. ఏదైనా ఉంటే పేరు మిగిలిపోతుంది. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ నేను కడితే నా పేరు పోలవరం ప్రాజెక్ట్ మీద నా పేరు ఉంటుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను కడితే నా పేరు ఉంటుంది. అది చాలదా అండి? ఎవరికి అంత అదృష్టం దొరుకుతుంది? నాకు దొరికింది. నేను అది ఫుల్ నేను వాడుకుంటాను కదండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి. ఓకే. సో మైదుకూరులో ఆ నియోజకవర్గంలో పుట్టిన పుట్ట మహేష్ గారు ఏలూరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రత్యర్థులకు అది ఒక అస్త్రం అవుతుంది. నాన్ లోకల్ అనే ఒక ఇష్యూ. అఫ్కోర్స్ ఎంపీ ఎలక్షన్స్కి లోకల్ నాన్ లోకల్ అని ఉండదు, కానీ ఒక పాయింట్ అయితే దొరుకుతుంది కాబట్టి నాన్ లోకల్ ఇక్కడ ఉండరు అనే ఒకటి అయితే వస్తుంది. కాబట్టి దానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను పుట్టిందేమో కడపలోనండి. పుట్టింది అక్కడే అయినా కానీ నేను చదువుకునేదంతా కూడా ఎల్కేజీ నుంచి కూడా కర్ణాటక అండి. నేను మీ కడప మనిషిలా కనపరాను మీకు. నేను కడపలా మాట్లాడడం కూడా మాట్లాడను, స్లాంగ్ కూడా రాదు నాకు. అది ఇది కాదు. నేను ఎప్పుడు కర్ణాటకలో చదువుకున్నాను. అప్ టు +2 వరకు కర్ణాటకలో చదువుకున్నాను. హైదరాబాద్లో ఇంజనీరింగ్లో వచ్చాను. అయిపోయినాక బిజినెస్లోకి వెళ్ళిపోయాను. ఇంకా బిజినెస్లో ఉన్నాను. ఇప్పటివరకు బిజినెస్లోనే ఉన్నాను. వీళ్ళు ఏంటంటే అండి నాన్ లోకల్ లోకల్ అనేది ఒకటేస్తే జనాలకి డౌట్ఫుల్లో పడతారు కదా. బట్ నేను ఏమంటున్నానంటే నేను ఇప్పుడు ఇల్లు ఇక్కడే తీసుకున్నా. మొన్ననే భూమి కొనుక్కున్నా. ల్యాండ్ పేపర్ కూడా వచ్చినాయి. వాళ్ళు చూపించకూడదు కాబట్టి మీకు చూపించట్లేదు, కానీ ల్యాండ్ పేపర్లు కూడా మొన్ననే ల్యాండ్ కొనుక్కున్నా. ఇల్లు కట్టి ఇంకో 3 నెలలు ఇల్లు కట్టేస్తాను. ఇక్కడే ఉంటున్నాను. నేనేమన్నానంటే అండి నా టాస్క్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్ట్ ఇవి కంప్లీట్ చేయాలి. నేను ఎక్కడో ఉంటే ఎట్లా కంప్లీట్ చేస్తానండి? నేను ఇక్కడే ఉండి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నా పేరు అనేది దాని మీద ఉండాలని కోరుకునేట్లు నేను ఒకడిని. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది, నెక్స్ట్ నా పేరే ఉంటుంది యాజ్ ఏ పార్లమెంటేరియన్గా. సో అంత పెద్ద అవకాశం నా లైఫ్లో ఎప్పుడు రాదు కాబట్టి 100% ఇక్కడే ఉండి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడే ఉంటున్నానని అందరికి కూడా చెప్తున్నాను. ఇక్కడే ఉండి అందరికి అందుబాటులో ఉంటున్నా. అర్ధరాత్రి అయినా వచ్చి మీరు నా తలుపు కొడితే కూడా నేను లేచి మీ సమస్య ఏదన్నా కూడా తీర్చేదానికి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా. 3 నెలల్లో రెడీ చేసేస్తాను. ఇవన్నీ గెలిచే వరకైనా, గెలిచిన తర్వాత కూడా ఈ మాటలు ఉంటాయి. మీరు గెలిచినాక నేను ఇల్లు కడతా కదండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తాను. పిలిచినప్పుడు మీరే చూసి చెప్పండి ఆ రోజు. ఇప్పుడు కాకుండా ఒక 6 months అయిపోయినా మిమ్మల్ని పిలుస్తాను. నేను చెప్పింది మీరు కరెక్టా కాదు, మీరు ఆ రోజు నన్ను ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మాట్లాడుతున్నాం, అప్పుడు ఎంపీగా మాట్లాడతాం. సో అట్లే బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూటమిగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయో ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది కూటమి అనేది? అంటే పవన్ కళ్యాణ్ గారి విషయం కానివ్వండి, లేకపోతే మోడీ గారు, ఇక్కడ ఉన్న పురంధేశ్వరి గారు, ఎలా ఉందంతా కూడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎంతో తగ్గి ఎందుకు తగ్గుతున్నారండి? ఏం అవసరం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్టేటస్కి, ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్కైనా కానీ అదేకైనా కానీ ఆయన తగ్గాల్సిన అవసరం. ఈ రాష్ట్రం బాగుండాలంటే నేను కొంచెం తగ్గాలి. సీట్లలో తగ్గారు, అలాగే మళ్ళీ మన అడ్జస్ట్ చేసిన కొన్ని దాంట్లో కూడా అడ్జస్ట్ అయ్యారు. అట్లాంటి లీడర్లు ఇప్పుడు కావాలండి, మన రాష్ట్రానికి కావాలి. అట్లాంటి లీడర్లు కావాలి. అలాగే బీజేపీ ఉంది. ఇవాళ మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ఫండ్స్ అప్పులలో పెట్టేశారండి. ఇప్పుడు చూస్తే అన్ని అప్పులే. సెక్రటరేట్ అప్పుల్లోనే ఉంది, అసెంబ్లీ అప్పులలో ఉంది. నాకు తెలిసి ఇది పెట్టారో పెట్టలేదో చూసుకోవాలి, కానీ ఏదే మన కోట కూడా ఏమైనా పెట్టిండొచ్చు. అది ఉందో లేదో నేను చెక్ చేసుకొని చెప్పాలి అది. సో ఏ దాంట్లో ఉందో, ఏం అప్పులలో పెట్టాడో ఏందో మనం డీప్గా వెళ్తే కానీ తెలియదు. వాళ్ళ ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేశారని అంటున్నారు. ఆ లక్షల కోట్లు మనం కట్టి జనాలకి మనం చెప్పే సూపర్ 6 అయినా కానీ బీసీలకి ఇచ్చే డిక్లరేషన్ ఎన్ని చేయాలంటే సెంట్రల్తో ఎంతైనా అవసరం ఉందండి. మనకు ఫండ్స్తో కావాలన్నా ఏదైనా కావాలన్నా ఇది కూటమి 100% సక్సెస్ఫుల్ కూటమి. అందరు కూడా కలిసి పనిచేస్తున్నారని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో అందరు ఎన్డీఏ కూటమి అందరు కూడా కలిసి పనిచేస్తాం. ఈ కూటమి విల్ బి సూపర్ హిట్. జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, కేవలం అప్పులే చేసింది అని చెప్తున్నారు. అఫ్కోర్స్ అప్పులు కనపడుతున్నాయి, ఎవరైనా దాచిపెట్టే విషయం కూడా కాదు. కానీ ఆ అప్పుల రాష్ట్రం నుంచి మళ్ళీ రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా గట్టెక్కగలుగుతారు? ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణలో జరిగిందో ఆ ఎలక్షనే తీసుకుంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులే చేసింది అని చెప్పేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ అప్పులు తీర్చడానికి, వాటిని చేయడానికే వాళ్ళకి
నానా సమస్యలు వస్తున్నాయి. అలాంటిది రేపు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అభివృద్ధి ఎలా చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు వేరే రాష్ట్రంతో పోల్చుకోకుంటే మన రాష్ట్రం అయినా కానివ్వండి, మనం డివిజన్ అయిపోయినాక లాస్ట్ 2014 నుంచి 19 వరకు నడిపాం కదండి. ఇంత అప్పులు ఎప్పుడు చేయలేదు కదండి. ఇంత అప్పులు చేసామా? చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వచ్చామా? మీరు ఆ రోజు చూడండి, సీసీ రోడ్లు ఎన్ని రోడ్లు వేసామండి, డ్రైనేజ్ సిస్టమ్ ఎంత డ్రైనేజ్ సిస్టమ్ వేసామండి. ఇవాళ చెత్త పన్ను వేస్తున్నారండి. చెత్త పన్ను వేసి చెత్త డబ్బులు వసూలు చేయకపోతే, వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఏం చేస్తున్నారంటే వాళ్ళది పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ ఇవ్వరు వాళ్ళకి. అట్లా బెదిరించి చెత్త పన్ను లాక్కున్నారు. ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ ఉందండి. మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది ఎంత ఉంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 7,000 రూపాయలు ప్రాపర్టీ మీద వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఎవరికి మీ ప్రాపర్టీ ఉంది, మీరు రెంట్కి ఇచ్చారంటే 7,000 రూపాయలు వస్తుంది. దాని మీద సంవత్సరానికి 18,000 ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారండి. ఎక్కడికి పోతుందండి ఈ డబ్బులన్నీ? మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇట్లా జరిగిందండి? డివిజన్ అయినప్పుడే భయపడలేదండి. ఇప్పుడు ఈ అప్పుల కోసం భయపడతామా అండి? 100% సార్ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం నడిపించే గల కెపాసిటీ ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఆయన వస్తే అది మళ్ళీ ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి, ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేయలేదండి, నాకు ఆ డబ్బులు లేవు, నేను ఇది చేయను అది చేయను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇన్నేళ్ళు నాకు ఆ డబ్బులు లేవని చెప్పారు ఆయన. నేను చేస్తున్నాను, చేస్తామని చెప్తారు. అదే రకంగా ఉంటుంది. పక్క రాష్ట్రంలో చేయలేకపోతున్నారేమో అది మనకు తెలియదు, కానీ వేరే రాష్ట్రాల గురించి మనం మాట్లాడకూడదు. కానీ మన రాష్ట్రం అయితే సార్ వస్తే 100% చేస్తామండి. అది ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం, ఆ ప్లానింగ్ అంతా కూడా అది వచ్చే కాలంలో మీకే తెలిసిపోతుంది కదండి. ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడపాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. వేరే వాళ్ళు ఎవరోళ్ళు అవ్వదు ఇది. అదే అలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో కానివ్వండి, లేకపోతే యువ నాయకుడైన లోకేష్ గారి నాయకత్వం, కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్, వీళ్ళందరితో కలిసి పనిచేయటం అనేది ఎలా అనిపిస్తుంది? ఇంత చిన్న వయసులో వీళ్ళందరితో ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఒకటండి, వాళ్ళు డిసిప్లిన్, కష్టపడడం, హార్డ్ వర్క్, కమిట్మెంట్గా వర్క్ చేయడం, ఏదైనా మాట చెప్తే మిస్ కాకుండా ఉండడం. వీళ్ళందరూ మన దేశానన్నా రాష్ట్రానన్నా వాళ్ళు ఒక లీడర్స్, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్స్ మా అందరికీ, యూత్కి అంతా. వాళ్ళందరిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని క్వాలిటీస్ వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మేము డిసిప్లిన్, 6 o'clock మేము బిజినెస్లో ఉన్నప్పుడు 8 గంటలకు లేచేటోళ్ళం, ఇవాళ 5 o'clock లేస్తాం. అట్లా డిసిప్లిన్, మార్నింగ్ నుంచి రైట్ ఫుడ్, రైట్గా తినడం, రైట్గా బిహేవియర్, రైట్గా ఉండాలి. ఇవన్నీ కూడా నేర్చుకుంది లెర్నింగ్ విత్ దెమ్. ఓకే. సో పాలిటిక్స్ కొద్దిసేపు పక్కన పెడితే పర్సనల్ విషయాలకు వస్తే, పుట్ట మహేష్ గారికి పాలిటిక్స్ కాకుండా, బిజినెస్ కాకుండా ఇంకా ఏమి ఇష్టము? నేను మ్యాక్సిమం మూవీస్ చూస్తానండి. ఓకే. మూవీస్, అది కూడా తెలుగు మూవీస్ ఎక్కువ చూడను. ఇంగ్లీష్ మూవీసే ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు, ఇంగ్లీష్ మూవీసే చూస్తుంటాను. తెలుగు కూడా చూస్తుంటాను. ఎప్పుడో ఒకసారి ఏదైనా బాగుందంటే ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటాను. లేకపోతే నార్మల్గా ఫారిన్ హాలిడేస్ అందుకు వెళ్తుంటాను, ట్రిప్స్ వెళ్తుంటాను. అది కంటిన్యూస్ ఇది. అది అప్పుడు ఫ్రీగా టైం దొరికితే బయట, ఇప్పుడు అంత టైం దొరకదు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఆల్మోస్ట్ 90 కంట్రీస్ చూసేసాను. ఇంకో 20-22 కంట్రీలు చూడాలి అంటే. ఇంకా ఆడికి 20 కంట్రీలు చూస్తే వరల్డ్ టూర్ అయిపోయింది. ఓకే. సో ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఎవరైనా ఉన్నారా? అట్లా ఏం లేదండి. సినిమా బాగుంది అంటే ఎవరిదైనా కూడా చూస్తారు. ఓకే. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం ఇవన్నీ కూడా? ఫ్యామిలీ నార్మల్గా టైం స్పెండ్ చేస్తుంటాం, హాలిడేస్ అని పోతుంటాం. ఎక్కువ దుబాయ్లో ఉంటాం. సో ఎక్కడైనా ఫ్యామిలీ నార్మల్, నేను ఎక్కువ టైం ఇచ్చింది లేదు ఫ్యామిలీస్కి. నా పని వాళ్ళ నుంచి ఎప్పుడు కంప్లైంట్ ఏం రాలేదా? అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఫుడ్ విషయంలో ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఇష్టపడుతుంటారు? నేను ఎక్కువ కూడా ఇదండి, కొంచెం స్పైసీ ఉండే ఫుడ్. ఏదైనా కానీ స్పైసీ ఉంటే ఇష్టపడి తింటుంటాను. అవతల వాళ్ళు చేసినవేనా, మీరు చేసేదేమైనా? నేను అంత లేదండి, నాకు అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి కూడా చదువు విషయంలో, ఆ తర్వాత బిజినెస్, ఇప్పుడు పాలిటిక్స్, వీటన్నిటిలో కూడా బిజీగానే ఉండిపోతారు కాబట్టి ఆ ఆలోచన కూడా వచ్చి ఉండదు. లేదండి, నాకు అసలు ఫ్యామిలీకే టైం ఉన్నట్లయితే ఫుడ్కే టైం ఇస్తారు. నేను ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతుంటాను. నాకు స్పెసిఫిక్గా ఇదే ఉండాలి, ఓకే, పర్టికులర్గా ఇది కావాలి అని కూడా ఏమి ఉండదు. ఓకే. సో పుట్ట మహేష్ గారి బలాలేంటి, బలహీనతలేంటి? బలం అంతా మా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అంతా నా బలం.
నేను ఏది చేస్తా అన్నా కూడా మా ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అది యూ టేక్ ఫ్రమ్ మై బ్రదర్ టు మై ఫాదర్ ఇంక్లూడింగ్ మై అంకల్. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మా కంపెనీస్లో వర్క్ చేస్తారు. చాలామంది ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ లాగా మాకు. వాళ్ళు బలం. వీక్నెస్ అంటారా, వీక్నెస్లో ఎప్పుడు అంత ఆలోచించలేదు కానండి. అంత ఆలోచిస్తున్నారంటే ఏమి ఉండుండవు అంతగానే వీక్నెస్ ఆపోజిట్ వాళ్ళు చెప్తే కానీ తెలియదు, కానీ నా వరకు అయితే నేను ఎప్పుడు వీక్గా అనుకోను. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాను నేను కొంచెం. ఎందుకంటే ఏది చేసినా కూడా 100% చేస్తాననే దీంట్లో ఉంటాను. వీక్నెస్లలో మేబీ ఓవర్ ఫ్రెండ్లీగా ఉంటానేమో, అదేమైనా వీక్నెస్ ఏమో. అఫ్కోర్స్ అది అవతల చెప్పాలి, అదే చెప్పాలి. సో బిజినెస్లో మీకు రోల్ మోడల్ ఎవరు? బిజినెస్లో నా రోల్ మోడల్ జిఎంఆర్ అండి. జిఎంఆర్ మల్లికార్జున రావు గారు. ఆయన కూడా ఎక్కడో 0 నుంచి వచ్చారు. నేను కూడా ఆల్మోస్ట్ కొంచెం వరకు ఆయన ఫాలో అవుతుంటాను. ఇంకా అది వదిలేస్తే మా ఫాదరు ఎక్కడో నుంచి వాళ్ళ పెద్దనాయన వాళ్ళు చేసే చిన్న పనులు నేర్చుకుంది ఇంతవరకు వచ్చారంటే ఆయన కూడా నా ఎగ్జాంపులే. అలాగే ఇంకా ఫ్యూచర్లో చాలామంది ఉన్నారు, మనం చేయాలనుకుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ లైన్ నుంచి ఈ లైన్కి వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇది లేదు. బట్ ఐ యూస్ టు ఫాలో మల్లికార్జున్ గారు టూ మచ్. ఓకే. సో పాలిటిక్స్లో ఎవరు రోల్ మోడల్? పాలిటిక్స్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఎప్పుడు చూసి పెరిగిన వాళ్ళము, ఆయన్నే ఇది చేసేటోళ్ళం. ఆయన ఇప్పుడు కూడా ఏదైనా మాట ఆయన చూస్తేనే అదొక బాడీలో అదొక పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. సో ఆయనతో మీకు మాట్లాడే సందర్భాలు చాలాసార్లు వచ్చి ఉంటుంది, మాట్లాడి ఉంటారు కాబట్టి ఎక్కువగా ఎలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు, ఏ షేర్ చేసుకుంటారు? అంటే సార్ ఎప్పుడు కూడా మన చిన్నపిల్లలతో అవన్నీ ఉండదండి. ఏదైనా ఉంటే సబ్జెక్టు మనం డెవలప్మెంట్స్ దీని గురించి మాట్లాడతారు. కానీ ఒకసారి మేము దత్తకు తీసుకొని డెవలప్ చేసినప్పుడు బాగా చేసావమ్మా అన్నారు, అంతే. ఇప్పుడు మళ్ళీ అది అయిపోయినాకే వేరే ఏదో విషయాల్లో మాట్లాడుతుండే, కానీ పర్సనల్ ఎప్పుడు లేదండి. ఎప్పుడన్నా కానీ పొలిటికల్ వైజ్ టు డెవలప్, ఇంకేదైనా సోషల్ మీడియాలో డెవలప్ చేయాలన్నా, ఏఐ డెవలప్ చేస్తున్నారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినా కానివ్వండి, కొంచెం వరకు అప్పుడప్పుడు ఇది చేస్తూ ఉంటారు. దాని వరకు అంతవరకు ఐడియా చెప్తుంటాం, కానీ ఇంకెక్కువ అంతగానే ఆయన ఎప్పుడు మాట్లాడరు, పర్సనల్గా ఎప్పుడు మాట్లాడింది లేదు. అంటే ఆయన మాట్లాడి ఉండకపోవచ్చు మీతో ఎక్కువగా, కానీ మీ గురించి ఎంత రీసెర్చ్ చేసి ఉండకపోతే, మీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని పోటీ చేయమంటారు? ఆయనకి నా గురించి బాగా ఐడియా ఉందండి. ఎందుకంటే నేను 2010 నుంచి కలుస్తున్నాను సార్ని. సార్తో ఉండే పరిచయాలైనా కానివ్వండి, నాకు రెగ్యులర్గా కలిసి మాట్లాడుతుంటే ఆయనకు ఒక ఐడియా ఉంది నా మీద, నేను ఎట్లా డెవలప్ అయ్యాను ఏంటి అంత ఐడియా ఉంది. ఫాదర్ కూడా తెలుసు కాబట్టి, ఫాదర్ ఇన్లో వీళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరిని చూసి ఇది ఉండొచ్చేమో. నా మీద ఒక ఒపీనియన్ ఆయనకి, ఈ అబ్బాయి ఏదన్నా కానీ నమ్మకంగా పని చేసుకుంటాడు అనే ఒపీనియన్. ఆ నమ్మకంతోనే ఇంతవరకు వచ్చాను. అదే ఆయన విజనరీ అది ఉంటుంది. సో మీ గురించి ఎక్కువగా మీతో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కూడా ఒక ఐడియా నా మీద పెట్టిండొచ్చండి. ఎందుకంటే నేను కాంట్రాక్టర్ కాబట్టి అన్ని ప్రాజెక్టులు తీసుకునే ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేశానండి. ఎక్కడ కానీ ఒక ప్రాజెక్ట్ వదలలేదు, ఇది చేయకుండా అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశాను. సో ఆయనకు తెలుసు నేను ఏ ప్రాజెక్ట్. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒక 2 ప్రాజెక్టులు చేశాను, అది అన్నీ కూడా కంప్లీట్ చేశాను. గవర్నమెంట్ అయిపోయే 2019 అన్నీ కంప్లీట్ చేసేసాను ప్రాజెక్ట్స్. సో ఆయనకు తెలుసు వీళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని. ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా, అది ఏదన్నా ఐడియాలు చేయాలన్నా, కాంట్రాక్టర్ వేరే వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు బయట కాంట్రాక్టర్లు ఎవరికైనా ఇచ్చి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా దానికి ఐడియా ఈ అబ్బాయికి అయితే తెలుస్తుందేమో అనుకోండొచ్చు. నేను జస్ట్ అజ్యూమింగ్ అండ్ టెల్లింగ్ యూ అండి, మనకు తెలియదు ఎట్లా అనేది ఆయన ఐడియా అండి. సో వైసీపీ వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు, టీడీపీ వాళ్ళు వైనాట్ పులివెందుల అంటున్నారు. అంటే పులివెందుల్లో కూడా ఈసారి వైసీపీ ఓడిపోయే పరిస్థితి ఉంది అన్నంత నమ్మకంతో ధీమాతో ఇటు టీడీపీ వాళ్ళు ఉన్నారు. 100% కదండి. ఇవాళ సొంత చిన్నాయన అండి, ఫాదర్. ఇవాళ ఈయన ఈ పొజిషన్లో ఉన్నారంటే ఎవరు వాళ్ళు అండి? వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్. ఆ కాన్స్టిట్యున్సీ చూస్తుంటే వాళ్ళ ఫాదర్ బయట పాలిటిక్స్లో సీఎంగా చూసేటోళ్ళు అండి. ఇవాళ వాళ్ళ ఫాదర్ ఫోటో పెట్టకపోతే అండి ఆయన? వాళ్ళ బ్రదర్ అంటే ఎవరండి? మీ ఫాదరే కదా, చిన్న అంటే ఫాదరే కదండి. ఆ ఫాదర్ని చంపితే ఈ పాలిటిక్స్ కోసము, ఈ దీనికోసము మళ్ళీ చంపిన వాళ్ళనే మళ్ళీ
తీసుకొచ్చి మళ్ళీ ఎంపీగా పెడితే ఓడిపోతారు కదండి. ఎక్కడైనా న్యాయం ఉందండి? ఇంత డబ్బులు దోచుకుంది, వాళ్ళ ఫాదర్ బ్రదర్ని చంపితే వాళ్ళ ఫాదర్ లేకపోతే ఇతను ఎవరండి? ఈయన ఎవరండి? జగన్ అన్నతోనే ఎవరండి? వాళ్ళ ఫాదర్ వల్ల ఇంత పైకి వచ్చారు కదా. అలాంటిది వాళ్ళ ఫాదర్ని చంపితే ఎప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలండి వాళ్ళ మీద? అట్లాంటి సిబిఐ ఎంక్వైరీ వస్తే వాళ్ళని రానికుండా చేసి, మన కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ అయినా కానీ రానికుండా చేసి, అంటే యువర్ ట్రైంగ్ టు సేఫ్ గార్డ్ హిమ్. ఇట్ ఈస్ విజిబుల్. ఎన్ని రోజులని మీరు నాటకాలు చేస్తారు? టుడే యువర్ సిస్టర్స్ ఆర్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ టెలింగ్ దట్ యు హావ్ కిల్డ్ మై ఫాదర్. అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా జనాలు కూడా ఆలోచిస్తారు కదండి, ఈయనకు ఓట్ వేయాలా లేదని. సో వై నాట్ కడప ఎంపీ అండి? సో ఓవరాల్గా ఎన్ని అసెంబ్లీ స్థానాలు, ఎన్ని పార్లమెంట్ స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నారు? 160 అసెంబ్లీ అండి, 24 ఎంపీ అండి. ఓకే, చాలా పెద్ద టార్గెట్ ఉంది. పెద్ద టార్గెట్ అండి, కంపల్సరీ కొడతామండి. అంటే ఏంటి అంత నమ్మకం, అంత ధీమాతో ఏంటి? అంటే కేవలం వైసీపీ చేసిన వైఫల్యాలే మీకు కలిసి వస్తాయి అనుకుంటున్నారా, లేకపోతే టీడీపీ వస్తే డెఫినెట్గా అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకం టీడీపీ మీద ఉందా? ఈయన చేసిన పాపాలే మాకు అదృష్టంగా వస్తాయి. నేను లాస్ట్ మీకు చెప్పినట్లు కాన్వర్జేషన్లో ఎక్కడైనా అభివృద్ధి ఎక్కడ ఉందండి? అభివృద్ధి లేదు. ఎవరైనా హ్యాపీగా ఉన్నారండి? ఎవరు హ్యాపీగా లేరు. పరిశ్రమ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీ. ఎవరు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు, ఎవరు హ్యాపీగా లేరు. ఆబ్వియస్గా హ్యాపీగా లేకపోతే జనాలు కూడా వచ్చే గవర్నమెంట్ ఏదైనా ఏదైనా డెవలప్మెంట్ విజనరీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. అందుకని ఈసారి ఎన్డీఏ కూటమికి పెద్దపీట వేస్తారండి జనాలు ఈసారి. ఓకే, సో ఎన్డీఏ డెఫినెట్గా గెలుస్తుంది అనే ధీమాలో ఉన్నారు. అఫ్కోర్స్ కేంద్రంలో కూడా మళ్ళీ 3వ సారి అధికారంలోకి ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ కూడా కూటమిలో భాగంగా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటాము, టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. సో వచ్చిన తర్వాత టీడీపీ ప్లాన్ ఏంటి? ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? మేము ఇప్పుడు సూపర్ సిక్స్ చెప్పామండి, బీసీ డిక్లరేషన్ చెప్పాము, అలాగే రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ప్రతి హామీ ఇస్తున్నాము. ప్రతి ఒక్క హామీని ఈసారి మేము అన్నీ కూడా నిలబెట్టుకుంటాం. అవన్నీ మేము పబ్లిక్ స్పీచెస్లో ఏమేమి చెప్తామో ప్రతి ఒక్కటి ఈసారి నిలబెట్టుకుంటామండి. ఓకే, సో మహేష్ గారు, మీకు ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను క్వశ్చన్. మీరు బిజినెస్లో ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరో కూడా బాగున్నారు కదా, సినిమాల్లో ఎందుకు ట్రై చేయలేదని అడగలేదు ఎవరు? లేదండి, అప్పుడు అడిగారు చిన్నప్పుడు ఉన్నప్పుడు, కానీ మా ఫాదర్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేటోళ్ళు కాదు. నాకు కూడా అంత సీన్ అంత లేదండి. సో ఎంతసేపటికి బిజినెస్, ప్రజాసేవ, స్వచ్ఛంద సంస్థలు వీటి మీదే ఉన్నారు. నాది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అండి. మా ఇంట్లో నేనే పెద్దోడిని, మా ఫాదర్ పెద్దోడు, నేను అయిపోయిన నేనే పెద్దోడిని. నాకు రెస్పాన్సిబిలిటీస్ పెద్దవి. సో ఆ రెస్పాన్సిబిలిటీలో ఇవన్నీ కనపరాలేదు. ఇంక ఉండే బిజినెస్ డెవలప్ చేసుకోవాలి ఇది అని నేను కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటాను. ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ నా మీద వేసుకొని తిరుగుతుంటాను. అదే. సో ఏలూరు పార్లమెంటుకు సంబంధించి అవతల వ్యక్తిని ఏదైతే సునీల్ కుమార్ గారు ఉన్నారో ఆయన్ని కాదని, వైసీపీకి సంబంధించి ఆయన్ని కాదని పుట్ట మహేష్ కుమార్ గారిని గెలిపించుకోవాలి అంటే ఏంటి? పుట్ట మహేష్ కుమార్ గారికి ఉన్న అర్హతలు ఏంటి? ఒకటండి, కష్టపడే తత్వం. ఒక మాట చెప్తే ఆ మాట మిస్ కానియను. జనాలందరికీ కూడా ఈసారి నేను చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఈ 2 ప్రాజెక్ట్స్ అండి. ఇవి పోలవరమైన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్టులు ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఉంది కదండి, కంప్లీట్ చేయాల్సింది కదా. మరి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను ఈసారి ఎన్ని కంప్లీట్ చేసి రైతులతో పాటు, ప్రాజెక్టులతో పాటు, రోడ్లతో పాటు, ఏలూరు సిటీతో పాటు, స్మార్ట్ సిటీతో పాటు అన్నీ కూడా నేను ఈసారి చేసి చూపించినాకే నెక్స్ట్ 5 yearsలో నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాను. అవన్నీ చేస్తాను కాబట్టి నాకు ఓటు వేయాలి. సో మీరు ఏదైతే అభివృద్ధి చేస్తాననే హామీ ఇస్తున్నారో ఆ హామీ చూసే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లోకి ఓటు అడుగుతాను అంటున్నారు. అభివృద్ధి చేసినాకే నేను మళ్ళీ ఓటు అడుగుతాను అంటున్నాను. సో ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యలు తీరుస్తాననే దాంట్లో ఎలాంటి హామీ, వాళ్ళకి ఎలాంటి నమ్మకం మీ మీద వాళ్ళకి రావడానికి ఏం చెప్పబోతున్నారు? నియోజకవర్గ ప్రజలకు ఏం ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి. ఈసారి ఒక్కసారి నాకు అవకాశం చూడండి. యువకుడిని కాబట్టి చదువుకున్నా, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను డెవలప్ చేస్తా
అని మీకు చెప్తున్నాను కాబట్టి సార్ ఆ నమ్మకం నా మీద పెట్టారు. మీరు కూడా నాకు నా మీద ఆ నమ్మకం పెట్టండి. నేను ఈసారి డెవలప్మెంట్ చేసినాకే నెక్స్ట్ టైం మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తా అంటున్నాను. సో డెవలప్మెంట్ చేస్తా అండి. నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అది చేయాలి. ఈ 2 ప్రాజెక్టులు నాకు చాలా ఇంపార్టెంట్. నా పేరు కూడా ఉంటుంది. నా లైఫ్లో ఎప్పుడు కూడా అదృష్టం దక్కదు, ఎవరికి లేని అదృష్టం నాకు దక్కింది. అలాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాను. అదే అందరికీ అప్పీల్ చేసుకుంటున్నాను. ఈసారి అందరిని ఆస్వాదించమని కోరుకుంటున్నాను. ఈసారి అందరూ ఆస్వాదిస్తారని 100% ఆస్వాదిస్తారు. ఈసారి అందరూ టీడీపీతోనే ఉన్నారు, ఆస్వాదిస్తారండి. డెఫినెట్గా అండి. మీరు ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీలు ఉన్నాయో రేపు వచ్చిన తర్వాత కేంద్రాలతో కొట్లాడైనా ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నా అవన్నీ చేస్తానన్నారో డెఫినెట్గా మీరు గెలవాలని, అవన్నీ ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ మీలాంటి యువ నాయకులు చాలామంది రాజకీయాల్లోకి రావాలి, యువ గళాలు పార్లమెంటులో, అసెంబ్లీలో వినిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.